వ్యవసాయం పైన ఆధారపడిన జిల్లా కూడా. ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడతారు. అంతేకాదు అనంతపురం దేశం తర్వాత తక్కువ వర్షపాతం వచ్చే జిల్లా కూడా ఏదంటే దేశంలోనే, రాష్ట్రం కూడా దేశంలోనే అనంతపురం జిల్లాలో కరువుకు నిలయమైంది కూడా. 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం పంట పడితే 2 సంవత్సరాలు ఎప్పుడూ పంట పడదు. అటువంటి జిల్లాలో వ్యవసాయం చేయడమే చాలా కష్టం. అయినా కూడా ఇక్కడ రైతాంగం అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నష్టం వచ్చినా కూడా వ్యవసాయాన్ని అనేది కూడా ఎప్పుడూ వదిలిపెట్టుకోకుండా వ్యవసాయం అనేది కూడా చేస్తున్న ఈ జిల్లాలో వ్యవసాయాన్ని గట్టెక్కించాలని చెప్పేసి అనేక రకాల, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పుడు మేము కూడా పార్లమెంట్ సభ్యులమే, కొత్తగా యూపీఏ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కానీ వ్యవసాయంలోనే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశెనగ కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ మారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇంతవరకు కూడా 1 పైసా కూడా ఇవ్వని అయిన ఈ 2 సంవత్సరాలు. గతంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత బీమా పథకాన్ని కూడా అమలు పరిచేది. అంటే ప్రీమియం అనేది వాతావరణ బీమా కావచ్చు ఏదైనా కానీ, అసలు బీమా కానీ ఏదైనా కానీ ప్రీమియం అనేది ప్రభుత్వమే చెల్లించేది. గత ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న 24లో మరొక మారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆ ఉచిత బీమా పథకాన్ని కూడా తీసివేసి మీరే ప్రీమియం కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం అంటే పోయిన ఖరీఫ్కు రబీకి కూడా కట్టుకున్నారు రైతులే. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది తన షేర్ అనేది కూడా చెల్లించలేదని చెప్పే కారణంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా గత సంవత్సరానికి కూడా రైతులు కట్టుకున్న ప్రీమియం కూడా ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా రాలేదు కూడా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా గతంలో మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు, ఎలినో యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా. కానీ జూన్లో అనేది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైతే 40 రోజులు ఎలినో ప్రభావం ఉందని చెప్పేసి ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా చెప్తానే ఉన్నారు. కానీ ఎలినో ఉన్నా కూడా ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ఎంత కట్టాలని కానీ, లేకపోతే ఎవరు కట్టుకోవాలని చెప్పేసి 40 రోజులు ఈ ప్రభుత్వం అనేది ఎక్కడా ఎవరికి చెప్పలేదు. జూన్ 1వ తేదీ నుంచి కాకుండా జూలై 6వ తేదో 7వ తేదో కట్టమని చెప్పేసి ఎంత ప్రీమియం అని కూడా చెప్పుకోకుండా మరీ 3 రోజుల తర్వాత ప్రీమియం ఎంత అని కూడా చెప్పడం జరిగింది. 24వ తేదీ అండి లాస్ట్ డేటు. ఇప్పుడు 31వ తేదీ అని చెప్పేసి ఈ నెలాఖరు వరకు, అంటే రేపటితో ముగుస్తూ ఉంది. ఈ రోజుతో కూడా ఖరీఫ్ సీజన్ కూడా అంటే ప్రారంభమై, ఖరీఫ్ అంటే ఏమన్నా విత్తనం వేయాలంటే ఖరీఫ్ కూడా ఈ రోజుతో ముగుస్తూ ఉంది. కానీ ఇంతవరకు అని ఇంకా కూడా, ఎందుకంటే ఈ మన ఒక అనంతపురం జిల్లాలోనే అంటే ఈ 32 మండలాల్లోనే దాదాపుగా కూడా ఇక్కడ వచ్చేసి 8,50,000 ఎకరాలు సాగు భూమి అనేది కూడా ఉంది. కానీ ఇప్పుడే నేను జేడీ గారితో మాట్లాడితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా 5 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసినారు అని కూడా జేడీ గారే కూడా చెప్పడం కూడా జరిగింది. రైతులే ఈ జిల్లాలో 3,64,000 మంది ఉంటే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని మాత్రం 2,98,089 మంది. కానీ ఇప్పటి వరకు 1,20,026 మంది మాత్రమే ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. ఇంకా ఎవరు కానీ మిగతా భూమికి చేయలేదు, మిగతా రైతులు కూడా ఎవరు కానీ చేయలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. ఎందుకంటే జూన్లోనే బ్యాంకుల దగ్గర పోయి క్రాప్ లోన్ రెన్యూల్ చేసుకోవడమో, లేకుంటే క్రాప్ లోన్ అనేది కొత్తగా తీసుకోవడమో జరిగింది. ఇన్సూరెన్స్ అదే అమౌంట్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాలేదు కాబట్టి జూలై 6 వరకు అంటే జూలై 10 వరకు కూడా 40 రోజులు అనేది కూడా ఎవరు కానీ కట్టుకోకుండానే బ్యాంకు లోన్లు రెన్యూల్ చేసుకోవడము, కొత్త లోన్లు తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత బ్యాంకుల దగ్గర పోయి కట్టమని చెప్తే బ్యాంకర్లు సహకరించడం లేదు,
తర్వాత మీ సేవా కేంద్రాల్లో కూడా కట్టమని చెప్తే మీ సేవా కేంద్రాల దగ్గరికి పోయినా కూడా ఎక్కడ కానీ లేని పరిస్థితి కూడా. ప్రీమియమే కట్టాలి కాబట్టి ఆ ప్రీమియం కట్టడానికి కూడా ఎక్కడ కానీ అమౌంట్ అనేది రైతుల దగ్గర లేకపోతే బ్యాంకుల దగ్గర ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు బ్యాంకుల దగ్గరే ఉండి కూడా రోజుకు అంటే 2-3 రోజుల్లోకే 10 రూపాయలు, 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. రెన్యూలు చేసుకోవాలన్నా ఇలాంటి వడ్డీ కట్టడానికి డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంకులు తీసుకున్నాం. అయినా ప్రభుత్వం మాత్రం తెలిసినా కూడా ఉండి కనపడతా ఉన్నా కూడా చూసి చూడనట్లు ఈ ప్రభుత్వం పోయింది. ప్రభుత్వంలో ఉండే పెద్దలు పోయారు, ప్రజాప్రతినిధులు పోయినారు, అధికారులు పోయినారు తప్ప ఎక్కడ కానీ దాన్ని నివారించి ఏదో ఒక పద్ధతి రూపంలో రైతాంగాన్ని ఆదుకుంటామనే మాత్రం పాపను మాత్రం పోలేదు. ఈ జిల్లాలో ఇక్కడ జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. రేపటితో అయిపోతుంది. 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నాడు. ఏ టీవీలో పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి కలెక్టర్కు బాధ్యత చెప్పిన కలెక్టర్కి హుకుం జారీ చేస్తున్నారు అధికారులకు అందరికీ కూడా. మీరు వెంటనే ప్రతి రైతుతో కూడా ఎలినో ప్రభావము కేవలం జూలైతోనే కాదు, సంవత్సరం పొడవునా ఎలినో ప్రభావం కూడా ఉంటుందేమో. అందుకోసమే ప్రతి రైతుతో కూడా ఇన్సూరెన్స్ కట్టించండి, ఇది మీ బాధ్యత, లేకుంటే మీ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి దిక్కు ముఖ్యమంత్రి గారు ఏమో చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, కలెక్టర్ గారేమో అధికారులకు, వ్యవసాయ అధికారులు మాత్రం కట్టాలి అని చెప్పి రైతులకైతే ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. రైతులే ప్రీమియం కట్టుకోవాలని. కానీ ఒక దిక్కు చూస్తే ప్రీమియం అనేది కూడా ఎప్పుడూ లేనంత కూడా ఈరోజు కూడా పెరిగిపోయింది. ఈరోజు జొన్నకు 84 రూపాయలు, కంది పంటకు 80 రూపాయలు ఎకరాకు, మొక్కజొన్నకు 132 రూపాయలు, ఆముదానికి 80 రూపాయలు, ఎర్రమిరపకు 576 రూపాయలు. అదే వాతావరణ బీమాల కింద అయితే ఈరోజు వేరుశనగకు 640 రూపాయలు ఎకరాకు, పత్తికి 1140 రూపాయలు, చీనీకి అయితే 2000, అంటే హార్టికల్చర్ కూడా 2700 రూపాయలు, దానిమ్మకు 3750 రూపాయలు, టమాటాకు 1600 రూపాయలు ఎకరాకు, అరటికి 3000 రూపాయలు బీమా సొమ్ము చెల్లించమని చెప్పి అంటున్నారు. చెల్లించారు కూడా. కానీ ఈరోజు ఇంతవరకు ఇత్తనం పడింది రైతులు చెల్లిస్తున్నారు కూడా, ఇంత అమౌంట్ కూడా ఎప్పుడు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత బీమా కాబట్టి ప్రభుత్వమే చెల్లించేది ఈ ప్రీమియం అంతా కూడా. అందుకోసమే అప్పుడు హార్టికల్చర్కి కూడా చీనా, అరటి, లేకుంటే మామిడి వాళ్ళకైతే కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరాకు 8, 10, 18 లక్షల రూపాయలు కూడా వచ్చింది ఒక రైతు. ఇక్కడే అన్ని మండలాల్లో కూడా హార్టికల్చర్కి కానీ ఇవంతా కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంత అమౌంట్ చెల్లించాలంటే 5 ఎకరాలు ఏదైనా హార్టికల్చర్ ఉంటే 15,000, 20,000 చెల్లించాలి. ఆ పరిస్థితి కూడా ఈ జిల్లాలో లేక ఈరోజు వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి కూడా. కానీ ఈరోజు ఇంతవరకు కూడా ఇత్తనం చూసినామంటే ఇంతవరకు పడినది మాత్రం 2,58,059 ఎకరాలు ఇత్తనం పడింది, అన్ని రకాల పంటలు కూడా. కానీ దీంట్లో మనకు ఉండేది అంటే ఇంకా దాదాపుగా 6 లక్షల ఎకరాలు ఇంతవరకు కూడా విత్తనం అనేదే వేయలేదు. దున్నుకున్నారు, దున్ని అంతా కూడా దేవ చేసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు అంతో ఇంతో, ట్రాక్టర్ కనో ఏదో రకంగా ఇంతవరకు విత్తనం అయితే పడలేదు. కానీ ఇన్సూరెన్స్ చేసింది మాత్రం 5 లక్షల ఎకరాలకు పైబడి చేశారు. మళ్ళా ఒక మాట చెప్తున్నాడు, ఇంకా జూలై అనేది కూడా ఇంకా 2-3 రోజుల్లో ముగుస్తూ ఉంది. అంటే 27, 26 తేదీ నుంచి ప్రచారం చేస్తున్నారు వ్యవసాయ అధికారులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్ కూడా. కాబట్టి ఇంతటితో ఖరీఫ్ సీజన్ అని ఖరీఫ్లో వేసే ఇత్తనం అంతా కూడా అయిపోతుంది. అంటే వేరుశనగ ఇంకా ఈ నెలాఖరైపోతే వేయలేరు. 30 తేదీ దాటితే మళ్ళీ మీరు వచ్చేసి జొన్న కానీ, లేకపోతే కంది కానీ, రాగులు కానీ, సద్ద కానీ చేసుకోమని చెప్తున్నారు. అది చెప్పేదే కాకుండా ఇంకోటి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. ఎప్పుడు నేను వినలేదు ఇది. ఏమిస్తున్నారంటే మీరు ఇంతవరకు, ఎందుకంటే అనంతపురం జిల్లా ఉంది, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా దాదాపుగా 50% పైబడి కూడా వేరుశనగే వేస్తారు. కాబట్టి ఈ పొద్దు బ్యాంకుల్లో పోయి రెన్యూలు చేసుకున్నా, బ్యాంకుల్లో పోయి రుణం తీసుకున్నా, వీరు కట్టినా కూడా ఎకరాకు 640 రూపాయలు కట్టి వేరుశనగకే కట్టారు ఇన్సూరెన్స్. ఈ పొద్దు ఈ 30 తేదీతో ముగుస్తుంది కాబట్టి, పంట వేరుశనగ వేయలేదు కాబట్టి, మళ్ళీ తర్వాత వారానికో 10 రోజులకో వర్షం వస్తే మళ్ళీ మీరు జొన్ననో వేరే పంట వేస్తారు. కాబట్టి మీరు కావాలంటే బ్యాంకులో వచ్చేసి మీరు ఒక విత్తనం వేసి వేరుశనగని వేసి రేపు వేరే పంట వేస్తే ఈ క్రాప్ బుకింగ్లో వేరే పంట వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ఈ క్రాప్ బుకింగ్లో వేరే పంట వస్తుంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ వర్తించదు. మీరు బ్యాంకులకు పోయి పంట మార్పిడి అంటే ఏం పంట వేయబోతున్నారో, ముందు దీనికి వేసాం ఏ పంట వేయబోతున్నారో మీరు మార్చుకోండి అని చెప్పి రైతులకు మాత్రం ఉచిత సలహా ఇస్తుంది ప్రభుత్వం. ఈ వ్యవసాయ అధికారులు, కలెక్టరు అంటే ప్రభుత్వం అంతా ఇన్సిస్ట్ చేస్తుంది. నేను వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు కందికైతే 80 రూపాయలు, జొన్నకైతే 84 రూపాయలు, కానీ ఈరోజు వేరుశనగకు 640 రూపాయలు కట్టాడు వేరుశనగకు. ఈరోజు ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వెనక్కిస్తారా ఇవ్వరా రైతు? ఒకవేళ ఆగస్టులో కూడా విత్తనం పడకపోతే, ఎందుకంటే ఈరోజు ఇంతవరకు కూడా అయినది కూడా కేవలం అంత 30-33% మాత్రమే విత్తనం వేసిండేది. అది వేరుశనగ కూడా దాదాపుగా కూడా 4 లక్షల ఎకరాలు వేసే వాళ్ళం ఈరోజు 45,000-46,000 ఎకరాలు మాత్రమే వేయడం కూడా జరిగింది విత్తనం ఇంతవరకు కూడా. ఇత్తనం వేరుశనగ మీకు కన్నా ఇప్పుడు కూడా ఆగస్టులో కూడా విత్తనం పడకపోతే రైతులు కష్టపడి కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రీమియం మీరు వెనక్కిస్తారా, ఇప్పించగలరా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాడు ముఖ్యమంత్రి గారిని. మీరు ఒక ఇన్సూరెన్స్ కట్టడానికే మీరు ఇంత అవసరపడుతున్నారే. అనంతపురం జిల్లాలో కూడా కనీసం కొన్ని జిల్లాలకు ఎగ్జంప్షన్ ఇవ్వలేరా? ఇండస్ట్రీస్ పేరట, పరిశ్రమల పేరట కోట్లు విలువ చేసే భూమిని కూడా ₹1 మీరు ఇస్తున్నారే. మీరు వాళ్ళందరికీ కూడా, మీకంతా కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు రాయితీల రూపంలో అంతగా చెల్లిస్తున్నారే. ఈరోజు కష్టం వచ్చినా కూడా తన కోసం కాదు, ఈరోజు ఈ దేశం కోసం, అందరి కోసం కూడా ఆహార ఉత్పత్తి చేయాలని చెప్పి, ఆ ధాన్యాలు పండిస్తేనే వాళ్ళకి ఆహారం వస్తుందని చెప్పేసి ఈ ప్రజల కోసం వాళ్ళు కష్టపడి నష్టం వచ్చినా కష్టం వచ్చినా అవస్థలు పడి అని చెప్పేసి ఈరోజు వారు వ్యవసాయం చేస్తుంటే వారికి మీరు ఉచితంగా ప్రీమియం అనేది కట్టలేరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ మంత్రులను, ప్రజాపతులను నేరుగా అడుగుతున్నాను. ఈ జిల్లా రైతాంగం తరపున కరువు జిల్లాలో, ఈ జిల్లాలో అయినా బీమా ప్రీమియం మీరే కట్టండి, ప్రభుత్వమే కట్టండి. గతంలో 5 సంవత్సరాలు ఎలా అయితే కట్టారో అలాగే కట్టండి, మీరే ప్రభుత్వమే కట్టండి. ఇంతవరకు ఎవరైనా కానీ ప్రీమియం కట్టి ఉన్న రైతులు వారి వెనక్కి ఇచ్చేయండి వెంటనే. కనీసం ఈ జిల్లాలో, కనీసం ఈ సంవత్సరమైన, ఎలినో ఉండే సంవత్సరమైన ప్రభుత్వమే ఈ ప్రీమియం అంతా కూడా భరించాలని చెప్పేసి జిల్లా రైతాంగం తరపున నేను అడుగుతా ఉన్నాను. ఇంతేకాదు ఈరోజు, ఎందుకంటే 70% ఈరోజు ఇది మైనస్ రెయిన్ఫాల్ అనేది కూడా తక్కువ వర్షపాతం 70%. జూన్లో అక్కడికక్కడి సరిపోయినా జూన్ 15 నుంచి జూలై 15 అంటే దాదాపుగా 45 రోజులు ఈ జిల్లాలో ఎక్కడ కానీ వర్షం జాడే లేదు. చినుకుల జాడ కూడా అక్కడక్కడ ఆ పరిస్థితి అనేది కూడా ఉంది. ఒకే పారు ఇప్పటికే ఒక 7-8 మండలాల్లో 16 మీటర్ల కంటే కూడా తక్కువ వర్షపాతం, తక్కువ లోతు కూడా 16 మీటర్లు దిగిపోయినాయి వాటరు లెవెల్ బోర్లలో కూడా. చాలా మిగతా మండలాల్లో కూడా 14 మీటర్ల కంటే ఎక్కువ దిగిపోయింది. అంటే 16 కంటే ఎక్కువ దిగిపోయిందంటే అలారమింగ్ సిచ్యువేషన్. తాగే నీళ్ళు కూడా ఆ గ్రామాల్లో ఇప్పటికే 6-7 మండలాల్లో లేదు. ఆ పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఎవరికి కానీ, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు కానీ, మంత్రులు 3 ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నాడు, మన జిల్లాలో ఉన్నాడు. అలాగే ధర్మవరంలో కూడా హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, సబితమ్మ ఉంది, 3 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత అలారమింగ్ సిచ్యువేషన్ ఇంత పెద్ద ఎత్తున ఉంటే, జిల్లాలో ఉంటే ఎవరికి కానీ రైతాంగం గురించి ఆలోచన చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఎలా ఆదుకోవాలని కానీ, ఒక ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తాను నేనే కానీ ఇన్సూరెన్స్ కడతామని చెప్పేసి, లేకపోతే మేము ఉన్నాము మీరు సేద్యం చేసుకున్న దానికి కూడా ఈ సంవత్సరం మాత్రం అన్ని రకాల ఆదుకుంటామని చెప్పేసి కూడా ఇంతవరకు ధైర్యం అనేది కూడా ఎవరు కానీ ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమలోనే తిరుగుతున్నాడు 5-6 రోజుల నుంచి కూడా, కానీ ఎక్కడ కానీ చెప్పుకునే పరిస్థితి. రేపటితో అయిపోతుంది. ఇంకా కూడా దాదాపుగా కూడా ఈ జిల్లాలోనే ఇంకా కూడా 1,90,000 మంది ఇంకా ఇన్సూరెన్స్ కట్టాలి. ఇంకా కట్టేవాళ్ళు కూడా ఉన్నారు.
రేపే లాస్ట్ చివరి ఎక్స్టెండ్ చేయండి, మీరే కట్టండి ప్రీమియం కూడా. దీని డేట్ కూడా మళ్ళీ చేయండి ఇప్పటికే. ఎందుకంటే కేవలం మీరు ప్రకటించిన తర్వాత 20 రోజులు అయ్యింది. అది 10వ తేదీకి మీరు ప్రీమియం ఎంత అని చెప్పి చేసినారు. జూలై 10 పొద్దుడికి 20 రోజులే. ఇవన్నీ చేయండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా పశుగ్రాసం ఈ పొద్దు మనతో పాటు కూడా మన మనుషులతో పాటు కూడా సమానంగా ఈరోజు పశువులు ఉన్నాయి. అది ఆస్తి, రైతాంగానికి ఆస్తి మనందరికి కూడా. దానికి పశువు గ్రాసం కూడా లేని పరిస్థితి ఈ జిల్లాలో కూడా. కాబట్టి వెంటనే పశుగ్రాసాన్ని కూడా సప్లై చేసేసి ఎక్కడ చూసినా కూడా ఇచ్చేసి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను కూడా. అందుకోసమే ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటలకైనా కూడా విత్తనాలు కూడా ఫ్రీగా ఇవ్వండి, అందరికి కూడా ఉచితంగా ఇవ్వండి, అందరికి కూడా కంప్లీట్గా కూడా. కనీసం ఒక వర్షం పడినా కూడా పదును పడినా కూడా అసలు పశుగ్రాసానికి ఇచ్చిన విత్తనాలన్నా ఫ్రీ ఇచ్చినా కూడా ఎత్తినా కూడా కొద్దో గొప్ప మొలిస్తే ఈరోజు గొర్రెలు కావచ్చు లేకపోతే పశువులకు వాళ్ళకన్నా మేతన్నా కొంచెం చెప్తుంది. ఆలోచన చేయండి. అంతా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అని చెప్పి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు. మన జిల్లాలో అందరికీ కూడా తెలుసు, ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, ఇంతమంది కూడా ఉన్నారు. ఊరికే మేము మాట్లాడితే చాలు మీరంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటారు. అందుకోసం మా పైన కేసులు పెడతామంటున్నారు. ఎవరేం భయపడం, కేసులు పెడతాం. మేము ఉండిన వాస్తవాలు మాట్లాడుతున్నాం. వాస్తవాలు గ్రహించండి, రండి, జనంలోకి రండి, మీరు కూడా గ్రామాలు తిరగండి, మీకే తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని ఎక్కడో మాట్లాడేసి లేకపోతే పోలీసు వారిని, అధికారులు, రెవెన్యూ వారిని అందరినీ కూడా ఎంబడి పెట్టుకొని పోయి ఎవరు కానీ మాట్లాడుకోకుండా చేసేంత మాత్రాన కాదు. ఇంత కూడా ఈ వాస్తవాలు గ్రహించి వెంటనే కూడా ఈ జిల్లా రైతాంగాన్ని అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఒకవేళ, ఎందుకంటే ఈ వర్షం అనేది కూడా రాకపోయినా కూడా నేనున్నానని చెప్పే ధైర్యాన్ని కూడా రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే రైతు కూలీలు కూడా ఈరోజు గ్రామాల్లో ఉండే రైతు కూలీలు కూడా ఏదో అప్పుడే చెప్పారు, మనకు సామెత అనేది కూడా ఉంది రాయలసీమలో, ఉత్తర చూసి ఎత్తర గంప అని చెప్పి అన్నట్టుగా అప్పుడే మొదలవుతున్నాయి వలసలు పోయేటి కూడా ఎక్కడో పని కోసం ఏదన్నా పనికి పోయేది. అందుకోసమే ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం, అదేదో పేరు కూడా మార్చినారు ఇప్పుడంతా కూడా కొత్తది, జీ రామ్జీ గ్రామ ఏదో చెప్పినారు. దాని అదైనా కానీ తీసుకొచ్చి ఎక్కడ చూసినా కూడా విరివిగా అన్ని గ్రామాల్లో కూడా పనులు పెట్టాలని చెప్పి నేను అడుగుతాను. విబిజీ రామ్జీ లేదు, దానికి కూడా నేను పెట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. లేకుంటే ఈ జిల్లాను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్ని రకాల ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా నేను ప్రత్యేకంగా కూడా నేను అడుగుతా ఉన్నాను. కానీ అధికారులు కూడా ఈరోజు చాలామంది వ్యవసాయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, మేము అడిగితే మీరు ఇన్సూరెన్స్ క్రాప్ మీరు మార్చుకోండి అని చెప్పి మీరు అంటున్నారే, ఆ ప్రీమియం అమౌంట్ ఎవరు ఇస్తారు, మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ అంటే వాళ్ళ దగ్గర కూడా ఎలా ఇస్తారో తెలియదు, ఎలా మారుస్తారో కూడా ఇంతవరకు అధికారులు కూడా చెప్పలేని వైనాన్ని కూడా. అంటే వాళ్ళు చెప్పే మాటలకు ఎక్కడ కానీ పొంతన లేకోకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే అటు మాట్లాడుతుంటే ఇంకెవరు చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కాబట్టి వెంటనే జిల్లా రైతాంగానికి కూడా అందరినీ కూడా ఆదుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా హార్టికల్చర్ దాంట్లో కూడా ఇది చేయాలి. ఈ క్రాపింగ్లో ఏమంటే ఇంకా బ్యాంకులో ఏది కట్టినా కూడా ఈ సంవత్సరమైనా కూడా ఈ క్రాపింగ్లో ఏది రాసింటే దానికైనా ఇన్సూరెన్స్ అందరికి కూడా అమలు చేసేటట్టు కూడా చేయాలి. మీరు బ్యాంకు సప్లై ఒకటి ఈ క్రాప్లో రకంగా ఉన్నాయని చెప్పేసి చేస్తే పెద్ద ఎత్తున రైతాంగం అనేది కూడా నష్టపోతుంది. కాబట్టి వెంటనే చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ అయిన విషయాలు, సున్నితమైన అంశాలు, రైతాంగానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ అందరూ మంత్రులు అందరూ కూడా ఆలోచన చేసి కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఏమన్నది?